బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజమండ్రిలో బాలాజీ సెంటర్లో థమ్సప్ బాటిల్లో పాము యొక్క అవశేషాలు కనిపించినట్లుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఆ బాబు ఆ బాటిల్లో థమ్సప్ని సగం వరకు తాగేయడంతో ఆ బాబుకి వాంతులు అవుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి. ఆశ, ఈ రోజు రాజమండ్రిలో కూల్ డ్రింక్ లో పాంపిల్ల కనిపించి కలకలం వేసింది. ఈ రోజు సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో దానికి ఆనందనగర్ టీచర్స్ కాలనీ చెందిన ఒక వ్యక్తి దగ్గరగా ఉన్న బాలాజీలోని సాయంత్రం చూసించడం జరిగింది. ఇక్కడ థమ్సప్ ఆర్డర్ చేసి అయితే సగం తాగుతుండేది. దాంట్లో తగిన తర్వాత దాంట్లో ఏదో కదులుతున్న కనిపించడంతో వెంటనే ఆగి తన పూర్తిగా చెక్ చేస్తుంది. అయితే దాంట్లో పాంపిల్ల వానపాము అంటే సుమారుగా 3 సెంటీమీటర్ల పైగా ఉండే ఒక వానపాము పిల్ల అందులో కనిపించడంతో కూల్ డ్రింక్ తాగిన వ్యక్తి చాలా వెంటనే అస్వస్థకు గురయ్యాడు. దాంతో పాటు వెంటనే 2-3 పెద్దగా వాంతులు కావడంతో పరిస్థితి వెంటనే విషమించింది. వెంటనే స్థానికులు స్పందించి అక్కడి నుంచి దానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ డాక్టర్లు ప్రథమ చికిత్స చేయించడంతో ప్రాణహాని ఏమి రోజు చెప్పి డాక్టర్లు తెలిసారు. అయితే ఈ మొత్తం ఈ సంఘటన విషయంలో ఇప్పటికే రాజమండ్రిలో కావచ్చు, తూర్పు గోదావరి జిల్లాలో అనేక సార్లు ఇటువంటి సంఘటన చోటు చేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన ప్రభుత్వం ఆయా కూల్ డ్రింక్ సంస్థలు కానీ, యాజమాన్యాలు కానీ, లేకపోతే వాటి సిబ్బంది కానీ ఎవరో కూడా స్పందించకపోవడం, దానిపై ఎవరు కూడా ఇప్పుడంటే పాములు కొన్నిసార్లు పాన్ పరాలు, బొక్క ప్యాకెట్లు ఇందులో వచ్చిన సందర్భాలు అనేక కారణం. అయితే ఈ నేపథ్యంలో ఆయా యాజమాన్యాలపై ఎటువంటి చర్యలు లేకపోవడంతో ఇది పునరావృతం అవుతుంది. ఇప్పటికైనా సరే యాజమాన్యాలపై చర్యలు ఇస్తారని చెప్పి బాధ్యత నాగేశ్వరరావు ఆ కుర్రాడు మా స్థానిక బొంగూరు కూరిందుకు ఫిర్యాదు చేశాడు. దాంతో పాటు ఇక హిరియాల కూడా స్పందించాలి. వీళ్ళందరూ కూడా కూల్ డ్రింక్ కంపెనీ యాజమాన్యాలు పూర్వంగా బడా సంవత్సరాన్ని ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నాయని చెప్పి వాళ్ళని సహకరిస్తారు. దీంతో పాటు కూల్ డ్రింక్ ఆరోగ్యానికి హానికరం అని చెప్పి ఎన్నో సూచన చేస్తున్నప్పటికీ వాటిని చాలా వరకు ప్రజలు దూరం చేశారు. అయితే ఇటువంటి సంఘటనలు పునరావృతంతో భవిష్యత్తులో కూల్ డ్రింక్ సహకారంతోనే భయపడే పరిస్థితి మరింత ఎక్కువగా ఉంటుందని చెప్పి స్థానిక అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. For more updates, please subscribe 99 TV Telugu.